బ్రేకింగ్ చూస్తున్నాం. అమరావతి ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించిన స్తూపాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ప్రాంతంలో జగన్ పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఆ సమయంలో కృష్ణాయపాలెం శివార్లో శంకుస్థాపన చేశారు. నమూనా ఇంటితో పాటు స్తూపాన్ని కూడా ఆ సమయంలో ఏర్పాటు చేశారు. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు స్తూపాన్ని, శిలాఫలకాన్ని జేసీబీతో ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వైసీపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాల విషయంలో ఇలా వ్యవహరించడం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు చెప్పండి, మొత్తంగా అయితే కృష్ణాయపాలెం శివారులో అయితే శంకుస్థాపన చేసినటువంటి శిలాఫలకాన్ని అలాగే స్తూపాన్ని కూడా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అసలు ఎవరు వాళ్ళు, డీటెయిల్స్ ఇవ్వండి. కిరణమయ్య, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏదైతే ప్రతీకార దాడులు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో 2019లో వైఎస్ఆర్సీపీ ఏదైతే అవలంబించిందో అదే ఇప్పుడు టీడీపీ శ్రేణులు కూడా అవలంబిస్తున్నారనడానికి ఇదే నిదర్శనం. ఏదైతే ఇప్పుడు మనం అమరావతి రాజధానిలోనే ఉన్నటువంటి కృష్ణాయపాలెం వద్ద ఉన్నాము. ఇక్కడ ఏదైతే పేదల కోసం అది చెంటు భూమి చొప్పున ఆర్పై జోన్ ని ఏర్పాటు చేసి గత ప్రభుత్వం ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చింది. అయితే ఈ ఆర్పై జోన్ ఏర్పాటు చేయొద్దు, ఆర్పై జోన్ ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయంటూ కూడా ఇక్కడ ఉండేటువంటి 29 గ్రామాల ప్రజల రైతులు అంతా కూడా ముక్తికంఠంతో వ్యతిరేకించారు. అయితే దీని మీద హైకోర్టుకు వెళ్ళినటువంటి సమయంలో హైకోర్టు కూడా ఏదైతే రైతుల యొక్క మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకుని తదనంతరం వారి ఇష్టమైతేనే అక్కడ ఏర్పాటు చేయండి అంటే కూడా చెప్పినప్పటికీ కూడా అధికారులు మాత్రం పెడచెవిని పెట్టి అధికార పార్టీ ఏదైతే చెప్పిందో దాని ప్రకారం సుమారు 55,000 వరకు కూడా ఇళ్ల స్థలాలను ఆర్పై జోన్ కేటాయించి ఆర్పై జోన్ లో ఇళ్ల స్థలాలను ఇచ్చింది. అయితే ఇక్కడ ఏదైతే ఇటు విజయవాడ, గుంటూరు నగరంలో ఉన్నటువంటి పేదలకంతా ఇక్కడ ఇస్తున్నామంటూ కూడా బస్సుల్లో తీసుకొచ్చి ఇక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించారు. ప్రస్తుతం మనం ఆ కృష్ణాయపాలెం లేఅవుట్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ ఏదైతే ఆ పార్టీ ఏర్పాటు చేసినటువంటి స్తూపం, ఇక్కడ శంకుస్థాపన చేసినటువంటి స్తూపాన్ని రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అయితే ధ్వంసం చేశారు. అయితే ఇది మనం చూస్తే అర్థమవుతుంది. గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని చోట్ల ఏ విధంగా అయితే ధ్వంసం చేశారో అదే తరహాలో ఇప్పుడు అది ప్రతీకార దాడిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాంతం నుంచే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ శంకుస్థాపన చేసి 55,000 ఇళ్ల స్థలాలను కేటాయించారు. అయితే ఇక్కడ ఒక నమూనాను కూడా ఏర్పాటు చేశారు. అది ఒక చెంటు భూమిలో ఏ విధంగా ఇల్లు ఉండబోతుంది అనే దాని కూడా నమూనా ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అమరావతిలో ఉన్నటువంటి ఈ యొక్క R3 జోన్ ఆల్రెడీ ఉంది. R3 జోన్ లో ఏదైతే వ్యాపార సముదాయాలు అలాగే పొల్యూషన్ లేనటువంటి వ్యాపారాలు, పొల్యూషన్ లేనటువంటి యొక్క పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు, విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకునేందుకు R3 జోన్ ని గతంలోనే టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. అయితే ఇప్పటికీ అక్కడ నెట్ కానీ ఇతరమైనటువంటి కాలేజీలు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆర్పై జోన్ ని ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క అమరావతిని నిర్వీర్యం చేయడం కోసం తీసుకొస్తున్నారంటే కూడా రైతులు పదే ఆరోపించినా కూడా ఎక్కడ కూడా రైతుల మాట పట్టించుకోకుండా ఆర్పై జోన్ ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు కేటాయించారు. అయితే ఇళ్ల స్థలాల నిర్మాణం జరపడానికి వీల్లేదంటూ కూడా రైతులు హైకోర్టుకు వెళ్లడంతో ఎక్కడ పనులు అక్కడ నిలిపివేయాలంటూ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈ యొక్క నిర్మాణాలు అయితే ఆగిపోయినాయి. కానీ ఇక్కడుండే ఏదైతే ఏర్పాటు చేసినటువంటి స్తూపం కానీ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నిటి కూడా రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అయితే ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమరావతిలో గతంలో విధ్వంసం ఎవరైతే చేశారో ఆ విధ్వంసానికి ప్రతి విధ్వంసం అయితే ఇక్కడ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పుడు కూడా రైతుల మనోభావాలను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి గతంలో 1600 రోజుల పాటు నిరాహార దీక్షలు చేసినటువంటి రైతుల మనోభావాలను కూడా పట్టించుకోకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లింది. అయితే ఇప్పుడు ఏదైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి ఆంధ్రుల రాజధాని అమరావతి మరొకసారి రూపుదిద్దుకోబోతుంది అనేటువంటి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు మరికొద్ది సేపట్లో అమరావతి రైతులు అలాగే హైకోర్టు లాయర్లు అంతా కలిసి
ఎక్కడైతే నిర్మాణం సంబంధించి శంకుస్థాపన చేశారో నరేంద్ర మోడీ ఆ ప్రాంతానికి వెళ్లి ప్రత్యేక పూజలు కూడా ఇవాళ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ముందుగానే ఇక్కడ ఉండేటువంటి స్తూపాన్ని అయితే ధ్వంసం చేశారు. అయితే దీనికి సంబంధించి ఎవరు ధ్వంసం చేశారనే దాని మీద ఇప్పటి వరకు కూడా క్లారిటీ అయితే లేదు. పోలీసుల నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు. అయితే మొత్తం మీద అమరావతి మరొకసారి రూపుదిద్దుకోబోతుంది అనే దానికి ఇప్పుడైతే ఈ రోజు జరగబోయేటువంటి కార్యక్రమాల నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణం జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే తుప్పలు మొలిసాయో వాటినన్నింటినీ కూడా తొలగిస్తూ ఉన్నారు అధికారులు. ఎక్కడికక్కడ ఇప్పుడు ఏదైతే అమరావతిలో నిర్మించవలసినటువంటి ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి కూడా పనులు ప్రారంభించాలంటూ కూడా ఆదేశించారు. ఎక్కడ నిర్మాణాలు ఆగిపోయి అక్కడి నుంచి ప్రారంభించాలంటూ గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే ఈ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందు అమరావతి తర్వాత ఏదైతే ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు ఇటువంటివన్నీ కూడా ముందుకు సాగుతాయంటూ కూడా టీడీపీ అయితే ఇప్పటికే చెప్తుంది. ఎవరైతే దాడులు చేశారో వారికి దేవుడే ప్రతీకార దాడి చేస్తున్నాడంటూ కూడా నిన్న ఏదైతే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం అమరావతిలో మాత్రం ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ ఆనవాళ్లు లేకుండా ఎక్కడికక్కడే ధ్వంసం చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము కిరణ్మయ్యి. అయితే ఏడుకొండలు గతంలో అయితే ఎవరైతే స్థలాలు కేటాయించారో ప్రజలకి వారికి వేరే ప్రాంతంలో కేటాయించే అవకాశం ఉంటుందా, లేదంటే అవే కంటిన్యూ అవకాశం ఉంటుందా? అంటే ప్రస్తుతానికి ఏదైతే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక సెంటు భూమి ఎవరికి సరిపోదు, 2 సెంట్లు ఇస్తానంటూ కూడా అటు చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సిటీలో ఉన్నటువంటి వారికి 2 సెంట్లు, అలాగే పల్లెటూరులో ఉన్నటువంటి వారికి 3 సెంట్లు స్థలాలు కేటాయిస్తామని అన్నారు. అయితే ఇప్పుడు ఆర్పై జోన్కి సంబంధించి ఇది వరకు ఇచ్చినటువంటి జీవోను రద్దు చేసి వారికి మరొక ప్రాంతంలో ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్పై జోన్లో ఇచ్చేటువంటి భూములకు సంబంధించి ఈ యొక్క స్థలానికి అమ్ముకోవడానికి కానీ ఎవరికైనా అప్పు పెట్టుకోవడానికి కూడా లేకుండా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రభుత్వం తీసుకునేలాగా ఆ యొక్క ఈ పట్టాలను అయితే తయారు చేశారు. అవి ఎందుకు పనికిరాని పట్టాలంటూ కూడా అప్పట్లో ప్రజలే ఆరోపించినప్పటికీ కూడా బలవంతంగా తీసుకొచ్చి వారికి ఇక్కడ పట్టాలు ఇచ్చారు. అయితే ఎవరు కూడా మనస్ఫూర్తిగా రాలేదంటూ కూడా టీడీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రైతులైతే మాత్రం అమరావతి రైతులంతా కూడా ముక్తకంఠంతో ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలందరూ మీరు మోసపోతున్నారు జాగ్రత్త అంటూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఎవరైతే 50,000 ఇళ్లను ఇక్కడ కేటాయించారో వీరందరికీ కూడా సురక్షితమైనటువంటి నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఆర్పై జోన్ ని రద్దు చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే R3 జోన్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ పరిశ్రమలు ఏదైతే పొగలైనటువంటి పరిశ్రమలు స్థాపించుకోవడానికి కానీ ఇతర భారీ పెద్ద సముదాయాలు వ్యాపార సముదాయాలు నిర్మించుకోవడానికి R3 జోన్ ని గతంలోనే కేటాయించింది. కాబట్టి ఇప్పుడు ఆర్పై జోన్ తీసుకొచ్చి ఇక్కడ కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క అమరావతి నిర్వీర్యం చేయడం కోసమే పెట్టారనేటువంటి ఉద్దేశంతో ఆర్పై జోన్ ని రద్దు చేసేటువంటి అవకాశం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ మొట్టమొదటిగా తీసుకునేటువంటి నిర్ణయాలు అమరావతిలో ముఖ్యంగా ఏవైతే ఆర్పై జోన్ క్యాన్సిల్ చేయడం, అలాగే సిఆర్డీఏని మరింత బలోపేతం చేసేటువంటి కార్యక్రమాలు అయితే ముందుగా చేపట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కిరణ్మయ్యి. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.